గానమే పాడనా, జయ గీతమే పాడనా, నాధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞతతో జీవితమంతయు సాక్షినయ్యుందును. నాకు ఆధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞతతో జీవితమంతయు సాక్షినయ్యుందును. స్తుతిగానమే పాడనా, జయ గీతమే పాడనా. స్తుతిగానం పాడటానికి, జయగీతం పాడటానికి, విమోచన గీతం పాడటానికి సర్వాధిపతి అయిన దేవుడు మనకొక అవకాశం ఇచ్చారు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ మీరు పొందిన జయమును బట్టి స్తుతి గీతము పాడాలని ప్రేమతో కోరుతున్నాను. అట్టి అవకాశం ఇచ్చిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనము యోబు గ్రంథం నుంచి మనం ధ్యానిస్తున్న అంశం, నా ప్రాణము దేవునిలో భద్రముగా దాచబడి ఉన్నది. నా ప్రాణము దేవుని చేతిలో బహుభద్రముగా దాచబడి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డ, నీకు కలిగిన సమస్తము ఈ లోక సంబంధమైన ఈవి అనగా ఈ లోక సంబంధమైన ఆశీర్వాదము, లేదా ఈ లోక సంబంధమైన ధనము, భోగము, భాగ్యము, సౌఖ్యము అన్నీ కూడా నువ్వు నీ ప్రాణం ఉంటుండగా సంపాదించుకున్నవి. కానీ అవి ప్రాణము పోతే నువ్వు సంపాదించిన సమస్తము, ఎవరైనా ఈ సత్యం తెలియని వారు ఉంటారా అని అంటే మనిషి ఎవరు ఈ సత్యం తెలియని వారు ఉండరు. మనం సంపాదించింది ఏదైనా విడిచిపెట్టి పోవాల్సిందేరా అని సింపుల్గా ఒక మాట చెప్పేస్తాం. విడిచిపెట్టి పోవాలి, ఎక్కడికి పోతావు? గంగలోక, బూడిదలోక, అగ్నిలోక? నేను ప్రకటిస్తున్న యేసయ్య అయితే నిన్ను నిత్య జీవములోనికి తీసుకుని వెళ్తాడు. నిత్య జీవములోనికి తీసుకుని వెళ్తాడు. అక్కడ నీ ప్రాణము భద్రముగా ఉంటుంది. ఆ వార్త చెప్పడానికే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ ఆయన యందు విశ్వాసం ఉంచిన వారితో కలిసి ఉదయకాల స్తుతి అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కొంతమందికి ఈ సోషల్ మీడియా నుంచి చూస్తున్నారు కాబట్టి వారికి దేవుని యొక్క వర్తమానము తెలియపరచబడాలని ఆశతో అటు ఇటు కూడా అర్థమయ్యే విధంగా ఈ వాక్యాన్ని మీకు వివరిస్తూ ఉన్నాను. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా గమనించి గ్రహించి మీ ప్రాణమును నిత్య జీవములో దాచుకుని వారుగా ఉండునట్లు మీ మనస్సును నిలపాలని ప్రేమతో కోరుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన అంటున్నాడు, మొదటి అధ్యాయంలో తండ్రి అయిన దేవుడు అపవాదితో అంటున్నాడు, ఇదిగో అతనికి కలిగిన సమస్తము నీ వశమును ఉన్నది అన్నాడు. ఆ తర్వాత అంటున్నాడు, అతని దేహమంతటిని నీ స్వాధీనం చేసుకో, కానీ అతని ప్రాణాన్ని మాత్రం ముట్టడానికి వీలు లేదు అంటున్నాడు. ముందేమో ఆయనకి, యోబు గారికి ఉన్నటువంటి సమస్తాన్ని కూడా నీ వశం నుంచుకో, అప్పుడు లొంగలేదా? అతను జయం పొందినవాడే అన్నాడు. సమస్తము పోయిన తరువాత భక్తుడైన యోబు ఎక్కడ కంగారు పడలేదు, ఎక్కడ తొందరపడలేదు, ఎక్కడ బెంబేలెత్తిపోలేదు. తన విశ్వాసాన్ని కానీ తన భక్తి జీవితాన్ని కానీ లోకము తట్టు తిప్పలేదు. అయితే మరలా అపవాది వచ్చి అంటాడు కదా, అతన్ని అంతా తీసేసిన, అతని యొక్క సమస్త విధమైన సంపద అంతా తీసివేసిన,
అతను ఏమాత్రము కగ్గలేదు. ఎందుకంటే నువ్వు అతని ప్రాణాన్ని, శరీరాన్ని కాపాడావు కాబట్టి అన్నాడు. అప్పుడు తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, అయితే పోయి అతని శరీరమును నీ వశమునుంచుకో, శరీరమును నీ వశమునుంచుకో, ప్రాణం మాత్రం ముట్టవద్దు అంట. ఈ శరీరము సాతాను వశము రాగానే ఈ సాతాను అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బొబ్బలు, పుండ్లు, బాధగల పుండ్లు ఏర్పాటు చేశాడట, కలుగు చేశాడట. కానీ ప్రాణాన్ని ముట్టుకోవడానికి వెళ్ళాడు. ఇప్పుడు ఆ బొబ్బలు, పుండ్లు కలిగినటువంటి ఆ బలహీనతతో ఏం చేయబోతున్నాడు? ఏదైనా ఒక చిన్న దెబ్బ తగిలితే కంగారు పడిపోయే అవకాశం ఉన్నటువంటి మనకు కంగారు పడతామండి, కంగారు పడతాం. అది ఒక రోజు, 2 రోజులు కాదు, అది చాలా రోజుల నుంచి బాధిస్తున్నటువంటి పుండ్లు. ఒకటి తగ్గుతుందా, మరొకటి పెరుగుతుంది, మరొకటి పెరుగుతుందా, మరొకటి పగులుతుంది. ఈ శరీరం అంతా రస్సులు కారుతున్న సమయంలో అద్భుతమైనటువంటి భక్తి విధానాన్ని ప్రదర్శించాడండి యోబు. ఈ దేహము క్షీణించిపోతున్న యోబు గ్రంథంలో రాయబడి ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. 19వ అధ్యాయము 26వ వచనం. ఇలాగు నా చర్మము చీకిపోయిన తరువాత నా శరీరముతో నేను దేవుని చూచెదను. చర్మము చీకిపోవడం ఏంటి? మరలా అదే శరీరముతో దేవుని చూడటం ఏంటి? ఆయన అంటున్నాడు 25వ వచనం, నా విమోచకుడు సజీవుడు, నా విమోచకుడు సజీవుడు, ఆయన భూమి మీద నిలుచునని నేను ఎరుగుదును. నా విమోచకుడు సజీవుడు. నేను సత్యాన్ని మాట్లాడుతున్నప్పుడు వేరే దేవుని గురించి మాట్లాడటం లేదు. నీవు పూజించుచున్న దేవుడు సజీవుడిగా ఉన్నాడా, శిలగా ఉన్నాడా? సజీవుడు అని అంటే ఎల్లప్పుడూ జీవించేవాడై ఉండాలి. ఎల్లప్పుడూ జీవించేవాడు దేవుడే. కానీ మరి దేవుని రక్తము ప్రోక్షింపబడితేనే గాని, పరిశుద్ధుని రక్తము ప్రోక్షింపబడితేనే గాని, నీతిమంతుని రక్తము ప్రోక్షించబడితేనే గాని, పాపము లేని వారి యొక్క రక్తము ప్రోక్షింపబడితేనే గాని మనిషికి పాప విమోచన లేదు అని శాస్త్రాలు చెబుతున్నాయి, గ్రంథాలు చెబుతున్నాయి, బైబిల్ చెబుతుంది. కనుక ఆ రక్తము, దేవుని రక్తము మనిషి తాకలేడు, ముట్టలేడు. కనుక దేవుడే శరీరధారిగా ఈ లోకానికి రావాలి. అతడు కన్యకు పుట్టాలి, 5 గాయములు పొందాలి, కొయ్యకు మేకులతో కొట్టబడాలి. ఇవన్నీ జరిగిన తర్వాతే మానవునికి విమోచన కలుగుతుందని ప్రతి గ్రంథంలోనూ రాయబడి ఉంది కదా. ఆ ఒక్క చరిత్రను గుర్తించకుండా మతము, అన్య మతము ఇలా మార్చేస్తున్నారు. నేను మారాను కానీ భారతదేశాన్ని విడిచిపోలే. నేను మారాను, నా ఇంటి పేరు పోలే. నేను మారాను, నా స్థితిగతులన్నీ అలాగే ఉన్నాయి. మరి మారింది ఏంటి? నా విమోచకుడు ఎవడో ఆయనను వెతికాను, ఆయనను వెతకగానే నా పాప ప్రాయశ్చిత్తమంతా ఆయన భరించాడు, ఆయన చెల్లించాడు అని గ్రహించినప్పుడు నేను విమోచింపబడిన వానిగా విమోచించిన వానిని వెంబడిస్తున్నాను. ఏమండి ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి.
ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్తాను అంతే. మీ పిల్లలు స్కూల్ నుంచి వస్తున్నారు, అనుకోకుండా ఆ స్కూల్ బస్ టైర్ పంచర్ అయ్యింది. ఇప్పుడు అక్కడి నుంచి మీ గ్రామానికి వస్తున్నటువంటి ఒక వ్యక్తి అటు సిటీ నుంచి వస్తున్నాడు. అప్పుడు అంకుల్ నన్ను తీసుకువెళ్తారా అంటే, అలాగే బాబు తీసుకెళ్తానంటాడు. ఇప్పుడు తీసుకెళ్ళినోడు పాపం చేశాడా? తీసుకెళ్ళినంత మాత్రాన వీడు మారిపోయాడా? గమ్యానికి చేరాడు, వాహనం మారింది. దట్స్ ఆల్. ప్రతి మనిషి యొక్క గమ్యం, ప్రతి మనిషి యొక్క గమ్యానికి చేర్చడానికే యేసుక్రీస్తు అనే వాహనం ఎక్కాం. యేసుక్రీస్తు అనే వాహనం ఎక్కగానే నేను గమ్యానికి వెళ్తున్నాను. ఎక్కడికి దింపారో తెలియని, ఏ స్థలాలకు తీసుకెళ్తున్నారో తెలియని, ఏ మోక్షానికి తీసుకెళ్తున్నారో తెలియని వారిని ఎక్కి మీరంతా కంగారు పడిపోయి అడావిడి చేసేస్తున్నారే. మరి గమ్యానికి దింపిన వాడు, నేను ఆయనకి థ్యాంక్స్ చెప్తే తప్పేంటి? నేనేం మారిపోయాను? గమ్యానికి చేరాను. ఎక్కడ ప్యాచిబడిందో అక్కడ ఉండిపోలేదు. అలాగే ఏ యుగములోనైనా, ఏ తరములోనైనా మీరు ఆ యుగము తరము గురించి దేవుని చిత్తమైతే జ్ఞానులైన మీ అందరితో కూడా మాట్లాడబోతున్నాను. దేవుడు నాకు అది సమయం అనుగ్రహిస్తే. ప్రియ దేవుని బిడ్డ గమనించండి, నీ శరీరము చీకిపోతుంది, చివికిపోతుంది. కానీ యోబు భక్తుడు అంటున్నాడు, మరల ఈ శరీరముతో నేను ఆ విమోచకుని నేను కన్నులారా చూస్తానంటున్నాడు. ఆయన అంత నిరీక్షణకు గల కారణం ఏంటంటే, నా ప్రాణము నాలో ఉంది కదా. ఇంకా అంటున్నాడు ఆయన, నా ప్రాణము నాలో ఉన్నది, ఆయన నాసికారంధ్రముల ఊపిరి ఆయన ఊపిరి నా నాసికారంధ్రములు ఉండుట చేత నేను యథార్థతను ఎంత మాత్రము విడిచిపెట్టను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ఊపిరి నా నోటను ఉన్నది గనుక, చూడండి, 27వ అధ్యాయంలో ఉంది, నిశ్చయముగా నా పెదవులు అబద్ధము పలుకుటలేదు, నా నాలుక మోసమును ఉచ్చరించుటలేదు. మీరు చెప్పినది న్యాయమని నేను ఎంతవరకు ఒప్పుకున్నాను అంటూ, మరణమగు వరకు నేను ఎంత మాత్రము యథార్థతను విడువను. మరణమైపోయినా కూడా, మరణమగు వరకు అంటే ప్రాణం నాలోంచి వెళ్ళిపోయే వరకు నేను యథార్థతను విడిచిపెట్టను. అంటే నీ దేవుడు నీకు యథార్థవంతుడిగా కనపడాలి. నువ్వు నమ్మిన మార్గం నీకు యథార్థంగా కనపడాలి. ఏ మార్గాన్ని పడితే ఆ మార్గాన్ని, ఎటు పడితే అటు సెలవులు పలవలు వేసుకునేది కాదండి. యథార్థమైన మార్గం ఒక్కటేనండి. ఆ మార్గమే నజరేయుడైన యేసుక్రీస్తు మనకు అనుగ్రహించిన నిత్య జీవమైన మార్గము. ఆయన అంటున్నాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి యొద్దకు చేరరు, నిత్య జీవానికి చేరరు అంటున్నారు. ఎంతో మంది ఉన్నారు కదండి, నిజమే, అందరూ ఉన్నారు. అందరూ అలసిపోయారు, సలసిపోయారు. ఈ లోక మర్యాదలలో లేదా ఈ లోక పరిస్థితులలో వారు చిక్కుకుపోయారు, కూరుకుపోయారు. కానీ యేసయ్య చిక్కుకోలేదు, కూరుకోలేదు, పడిపోలేదు. ఆయన నిలబడ్డాడు, మానవులందరినీ నిలబెట్టాడు. ఆ నిలబెట్టిన వాడే నీ ప్రాణాన్ని, నా ప్రాణాన్ని ఈ రోజు వరకు కాపాడాడు. ఇక ముందుకు కాపాడతాడు. నిత్యత్వము చేరు వరకు కూడా కాపాడతాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో నీ ప్రాణము దాచబడి ఉంది కాబట్టి ఆయన స్తుతించు. నీ ప్రాణము దాచబడి ఉంది కాబట్టి ఆయన మహిమపరచు. బలహీనతలు ఉన్నాయా? ఆయన నీ ప్రాణము నీలో ఉంది, ఆయనను మహిమపరచు. ఇప్పుడు నీవు పరీక్షించబడితే, ఇప్పుడు నీవు పుట్టము వేయబడితే, ఇప్పుడు నీవు అన్ని రకాల ఒత్తిళ్లను తట్టుకోగలిగితే, నీవు నిత్య రాజ్యములో విమోచకుణ్ణి చూడగలవు. ఆ క్షణాన కానీ నీవు
నువ్వు పరీక్షించబడుతున్నానన్న సంగతి మరిచిపోయి నీ నోటితో ఒక్క మారు దూషించి అంటుంది యోబు భార్య. ఒక్క మారు దూషించే అంటుంది. ఆ ఒక్క మారు దూషించడానికి కూడా ఆయన ఇష్టపడలేదు. ఒక్క మారు దూషిస్తే నిత్యము పాతాళములోకి వెళ్ళిపోతాడు. ఆ ఒక్క మారు తట్టుకుంటే, ఇంత దేహము యొక్క బలహీనత తట్టుకుంటున్నాడు కదా, ఆ ఒక్కటి కూడా తట్టుకుంటే నిత్య సంతోషంలోకి వెళ్ళిపోతాడు. నిత్య సంతోషాన్ని చూసిన ఏ భక్తుడైనా తాత్కాలికమైన కోపాన్ని ప్రదర్శించడం, తాత్కాలికమైన అసహనాన్ని ప్రదర్శించడం, తాత్కాలికమైనటువంటి నిట్టూర్పులను ప్రదర్శించడం. విశ్వాసంతో ఉందాం. నీ ప్రాణం నా ప్రాణం, నీ కుటుంబస్తుల ప్రాణం నా కుటుంబస్తుల ప్రాణం, భక్తులందరి ప్రాణం ఆయన కాపాడుతున్నాడు. కాపాడుతున్న దేవునికి మహిమ చెల్లిస్తూ ఈ దినము ప్రయాణం కొనసాగిందాం. నిత్యత్వంలో ప్రయాణం చేయి వరకు కూడా దేవుని కృప మనకు తోడుగా ఉండునుగాక. ధైర్యముగా ఉండండి. పరిశుద్ధాత్మ దేవుడు కృమ్మరింపబడింది ఎందుకో తెలుసా? ఈ ఒక్క విషయాన్ని చెప్పేసి నేను ముగిస్తాను. పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం లేనివారు, పరిశుద్ధాత్మ దేవుని నింపుదల లేనివారు, పరిశుద్ధాత్మ దేవుని గైడెన్స్ లేనివారు ప్రతి విషయంలోనూ తొందరపడిపోతారు. ఇదొక్కటి గమనించండి. ఆయన దేవుని ఆత్మ నా నాసిక రంధ్రాల్లో ఉంది అన్నాడు. యోబు ఆత్మపూర్ణుడండి. మనకి కొత్త నిబంధనలో పెంతుకొస్తు దినాన్నే కృమ్మరింపబడినప్పుడు మాత్రమే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అంటున్నాం. ఆయన ఆయా కాలాలలో తన భక్తులకు పరిశుద్ధాత్మ నింపుదల ప్రారంభం నుంచి ఇచ్చాడు. ఆ ప్రారంభం నుంచి ఇచ్చిన వాళ్ళలో యోబు ఒక ప్రథముడుగా కనపడతాడు. అతను పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు కనుక ఆత్మ చెప్పినట్టు నడవడం ప్రారంభిస్తున్నాడు. ఆత్మ చెప్పినట్టు ఓర్చుకోవడం ప్రారంభిస్తున్నాడు. ఆత్మ చెప్పినట్టు బలముగా ఉండటం ప్రారంభిస్తున్నాడు. ఆత్మ చెప్పినట్టు మాట్లాడటం ప్రారంభిస్తున్నాడు. ఆత్మ చేత నింపబడండి. యోబుకు కలిగిన ధైర్యం మనకు కూడా కలుగుతుంది. అది నీకు కలుగుతుంది, నీ ఇంటి వారికి కలుగుతుంది. అందుకనే ఆత్మను కృమ్మరించి ప్రభు అని పాడతానంటే ఎట్టకారంగా స్క్రోల్ చేస్తున్నారండి జనాలు. ఆత్మ ప్రతి దినము నువ్వు నింపుదలతో ఉండాలి. నీ కుండలో నీళ్లు తరుగుతున్నట్టుగానే నీ ఆత్మలు కూడా తరుగుదల వస్తున్నప్పుడు మరలా నింపుకుంటూ ఉందాం. ఇది ఎందుకంటే ఇది ఒక కుండగా పోల్చబడింది. నింపుకుంటా ఉందాం, ధైర్యంగా ఉందాం. అట్టి కృప దేవుడు మీకు నాకు అందరికీ కూడా దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మా ప్రాణమును నీతో దాచినవాడా, నీలో దాచినవాడా, ఈ లోక సంబంధంగా సిరి సంపదలు ఉండవచ్చు లేకపోవచ్చు, భోగభాగ్యాలు ఉండవచ్చు లేకపోవచ్చు, ధనధాన్యాలు ఉండవచ్చు లేకపోవచ్చు, నా అనువారు ఉండవచ్చు, ఒంటరిగా ఏకాకిగా ఉండవచ్చు, శరీరము ఆరోగ్యము సంపూర్ణంగా కలిగి ఉండవచ్చు, బలహీనతల్లో ఉండవచ్చు, ధరించుటకు వస్త్రాలు సమృద్ధిగా ఉండవచ్చు లేకపోవచ్చు. కానీ ప్రాణమున్నది కదా తండ్రి, ఆ ప్రాణాన్ని కాపాడిన నీకు మహిమ చెల్లిస్తూ మా దేశంలో వాడిన పదం వాడలు బళ్ళు అవుతాయి, బళ్ళు వాడలు అవుతాయి. అయ్యా, ఈ బండిగా మారిపోయిన వాడు నిరీక్షణతో ఉంటే సిగ్గుపరచకుండా వాడు ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళగలుగుతాడు. కాబట్టి ఈరోజు నిరీక్షణకు ఆధారమైన ప్రభువా, మా ప్రాణాన్ని దాచిన ప్రభువా, ప్రజలందరూ వింటున్న వారందరూ కూడా ఈ నిరీక్షణతో ముందుకు కొనసాగుటకు సహాయం చేయమని దీవించమని ఆశీర్వదించమని. ఈ దిన ప్రయాణాలలోను, వారి పనిపాటుల్లోను, వారి వ్యవసాయ పనులలోను, అన్నిటిలోనూ వారి యొక్క పిల్లలు స్కూల్కి వెళ్ళి కాలేజీలకు వెళ్ళి వస్తున్న ఈ ప్రతి సందర్భంలోనూ మీ సన్నిధి ఉంచండి. ముఖ్యంగా 10th క్లాస్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్న ప్రతి స్టూడెంట్కి, తీసుకుని వెళ్తున్న ప్రతి పేరెంట్కి కూడా క్షేమాన్ని దయచేయండి, నెమ్మదిని దయచేయండి, మహిమను పొందండి. యేసయ్య నామాన్ని బట్టి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు, అందుని బట్టి వందనాలు. నా స్టేటస్లో ఎక్కువ మంది చూస్తున్నారు. అయితే చూస్తున్న ప్రతి ఒక్కరూ
తప్పకుండా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి. అది యూట్యూబ్లో కనపడినట్లు. అదే సమయంలో నేను ఒక యూట్యూబర్గా ఉండాలని కాదు, కానీ దేవుడిచ్చినటువంటి వర్తమానము మీకు తెలియటం కోసం ఒక మంచి సాధనం గనుక ఆ సాధనాన్ని, ఆ మాధ్యమాన్ని నేను వాడుకుంటున్నాను. అందుకొరకు అది మీకు కూడా వచ్చింది కాబట్టి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే అది సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాను. ఒకవేళ ఎవరైనా వ్యక్తిగతంగా నాతో మాట్లాడాలని అంటే ఇది నా ఫోన్ నెంబరు మీకు స్క్రీన్ మీద కనబడుతుంది, ఫోన్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు ఆల్.